హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #విహారీ. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మిమ్మల్ని నేను చాలా మిస్ అవ్వాను. మీరు నా వీడియోస్ అలాగే మిస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. నాకు తెలుసు, లైక్ ఇట్స్ బీన్ సో లాంగ్, 2 months గ్యాప్ వచ్చేసింది. అండ్ నేను అంతా రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కటి. యూట్యూబ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ, బట్ ఓవర్కమింగ్ మన లైఫ్ అండ్ మన హెల్త్ అనేసరికి లిటరలీ లాస్ట్ 2 months నుంచి నేను మీకు చెప్తున్నాను, నా హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది, నా రొటీన్ డిస్టర్బ్ అయిపోయింది. ఐ డోంట్ నో, లైక్ నాకు ఓవర్ వీక్నెస్ అనమాట. ఐ డోంట్ నో, లైక్ ఇలాగా ఓన్లీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల బాడీ ఇంత డిఫరెన్స్ ఉంటుంది, ఇంత చేంజ్ అయిపోతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నా టెస్ట్ అన్నీ నేను చేయించుకున్నాను. ప్రస్తుతం అయితే నేను ఒక ఐడిల్గానే ఉంది నా హెల్త్. ఐమ్ టెల్లింగ్ యూ, బట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ అండి. అస్సలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు. ఒక రొటీన్ అనేది నేనైతే స్టార్ట్ చేశాను. నేను ఈ హెల్త్ ఇష్యూని అంతా ఎలా ఓవర్కమ్ చేశాను ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో కూడా నేను మీతో చెప్తాను. సో ఐమ్ టెల్లింగ్ యూ, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫస్ట్, దాని తర్వాతనే ఏదైనా. విటమిన్ డెఫిషియన్సీస్ ఇంత దారుణంగా ఉంటాయి అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవర్ వీక్నెస్ అనమాట, బాడీ పెయిన్స్ ఇవన్నీ టాలరేట్ చేయలేకపోయాను. అందుకనే నేను ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నాను. ఐమ్ రియలీ సారీ ఫర్ దిస్. బట్ ఇప్పటి నుంచి మీ సపోర్ట్ ఇంకా కొంచెం నాకు ఎక్కువగానే కావాలి. సో ఐ హోప్ మీరు నాకు ఆ సపోర్ట్ ఇస్తారని నాకు తెలుసు. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. సో ఈవినింగ్ 5:30 ఆ టైంకి మేము సింహాచలం స్టార్ట్ అయ్యామండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆఫ్టర్నూన్ మా చిన్నదిన కాల్ చేసి, నా దగ్గర సింహాచలం చందనోత్సవం టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి, మీరు వెళ్తారా అని చెప్పని అడిగారు. ఇంకా నాకు అదే చాలా బ్లెస్సింగ్గా అనిపించింది. వెళ్తారా అని అడిగినప్పుడు వి షుడ్ నాట్ రిజెక్ట్ అని వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట, నేను ఇంకా మా హస్బెండ్. ఆ రోజు ఈవినింగ్ సన్సెట్ ఆ హిల్ స్టేషన్లో నాకు చాలా బాగా అనిపించింది. నేను సింహాచలం వెళ్ళడం నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇది 3rd time అనమాట. సో ఐ ఫెల్ట్ రియలీ బ్లెస్డ్. అండ్ నాకు ఎప్పుడు దర్శనం చేసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈరోజు బేసిక్గా స్వామి నిజ రూప దర్శనం అనేది మనకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట, చందనోత్సవం కాబట్టి. అంటే స్వామి నరసింహస్వామి రూపం కాబట్టి ఆల్మోస్ట్ టైం ఆయనని చందనంతో కవర్ చేసి ఉంచుతారు. ఈరోజు ఒక్కరోజే ఆయన నిజరూప దర్శనం అనేది మనకు పాసిబిలిటీ ఉంటుంది. చూసారు కదా, హిల్ స్టేషన్ ఆల్మోస్ట్ సిమిలర్ మన తిరుపతికి లాగే అనిపిస్తుంది, బట్ సిటీ అంతా కూడా ఆ హిల్ స్టేషన్ నుంచి చూస్తేనే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ సన్సెట్ అదంతా కూడా. అండ్ ఐ రియలీ ఫెల్ట్ బ్లెస్డ్ అండి ఆ రోజు మాత్రం దర్శనం అవ్వడానికి. బికాజ్ నేను అంత లో ఉండే బికాజ్ ఆఫ్ మై హెల్త్ అండ్ ఆల్ నాకు తెలుసు. సో హెల్త్ ఒక డివైన్ ఫీలింగ్ ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది అని చెప్పేసి ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా నీట్గా చేశారు. మన ప్రైవేట్ వెహికల్స్ అయితే ఏవి అలౌ చేయలేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేయాలి ఎవరైనా. వాళ్ళే అరేంజ్ చేశారు, ఫ్రీ బస్సెస్ అన్నీ అరేంజ్ చేశారు అనమాట. మన వెహికల్ కింద పార్క్ చేసుకొని మనం పైకి బస్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాటిలో మనం వచ్చేయాలి పైకి. సో అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా నీట్గా చేశారు అని అనిపించింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. లైక్ ఉంటుంది కదా ఆ వైబ్, ఒక్కసారి మనకి దర్శనం అవ్వాలి అని అనిపిస్తుంది కదా. సో మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసామండి. మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, సో అందుకని నేను అట్లాంటి స్లిప్పర్స్ లోపలైతే తీయలేపాను. బట్ ఈజీగా అయిపోయింది, ఒక 45 minutesలో అయిపోయింది. బట్ వచ్చాక ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోవడానికి ఉన్న రష్ చూసి అసలు మాకు బస్ దొరుకుతుందా అని భయం వేసింది. బట్ ఫైనలీ వీ గాట్ ఇన్ టు ద బస్ అనమాట. కానీ ఆ రోజైతే ఏమైంది, ఒక చిన్న బేబీని ఆ రష్లో ఒక ఆయన వెనకాల సీట్లో మా హస్బెండ్ చేతిలో పెట్టేశారు. మాకేం అర్థం కాలేదు. లిటరలీ ఒక 1 kilometer ఆ బస్కి హ్యాంగ్ అవుతూ ఆయన పరిగెట్టాడు అనమాట. అనిపించింది నాకు ఆ బేబీ కోసం లుక్ ఎట్ ద ఫాదర్ అని చెప్పి ఆయన పరిగెడుతుంటే వెనకాల వాళ్ళ వైఫ్ అనమాట. నైట్ చూసారా సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇంకా వెదర్ చాలా బాగుందని చెప్పేసి నాకు కాఫీ ఏదన్నా తాగాలని ఉందంటే ఈయన MVP-లో ఏఎస్ రాజా గ్రౌండ్స్ దగ్గర ఈ డమ్ చాయ్ ఇంకా డమ్ టీ దొరుకుతుంది అనమాట. సో అక్కడికి తీసుకొని వెళ్ళారు. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము ఇది.
అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కాఫీ అన్న టీ అన్న చాలా బాగుందన్నమాట. ఆ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది చూడడానికి. అండ్ టీ అయితే ఆల్రెడీ ఆయన ప్రిపేర్ చేసిన థర్మో ఫ్లాస్క్లో పెట్టుకున్నారు. దాంట్లో వేసి ఆ ప్రాసెస్ అంతా చేస్తున్నారనమాట టీ కోసము. కాఫీ అయితే పొడి అంతా కాఫీ పౌడర్, షుగర్ అదంతా వేసి ఇన్స్టెంట్గా కాఫీ చేసి ఇచ్చారు. సో ఇంకా మేము ఈ కాఫీ తాగేసి ఇంకా బయటనే ఏదైనా డిన్నర్ చేసి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నమాట. అరౌండ్ 8 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి నా కోసం అమెజాన్ పార్సిల్ వెయిట్ చేస్తుంది. నేను ఒక ఆర్గనైజర్ ఆర్డర్ చేసుకున్నానండి. బికాజ్ నా డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న థింగ్స్తో ఆ డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం నిండిపోతుంది అనమాట, కాస్మెటిక్స్ కానీ ఏవైనా సరే. సో అందుకని నాకు చిరాకు వచ్చేసి నేను ఆర్గనైజర్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది నాకైతే. అండ్ ఊరికే డస్ట్ అక్లిమేట్ అయిపోతూ ఉంటుంది మనం బయట వదిలేస్తే థింగ్స్. సో అదే ప్రాబ్లం లేకుండా దీంట్లో ర్యాండమ్ స్టఫ్ కానీ, మన స్కిన్ కేర్ కానీ, లేదంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనం కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏమైనా లైక్ బయట ఉన్నా కానీ పాడవని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటాయి కదా, సో అట్లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కంప్లీట్గా మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టాండ్స్ ఇచ్చేసారు. సో నేను మా హస్బెండ్ హెల్ప్తో అది ఫిక్స్ చేయించుకుంటున్నాను. అండ్ ఇదైతే నాకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ క్వాలిటీ వైజ్ అయితే నేను అంత సూపర్గా ఉంది అని చెప్పలేను, బట్ ఏదన్నా మనం హ్యాండిల్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా. సో మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే చాలు. ఇన్ఫ్యాక్ట్ కిడ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ టాయ్స్ కానీ ఆర్ఎల్స్ కిడ్స్ స్టఫ్ ఏదైనా ఉంటాయి కదా, వాళ్ళ స్కిన్ కేర్ కానీ డైపర్స్ ఆర్ఎల్స్ సంథింగ్ అలాంటివి ఏమన్నా కూడా మనం పెట్టుకోవచ్చు. చూసారా ఇలా డ్రావర్స్ లాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను కంప్లీట్గా యూస్ఫుల్ అని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అయితే మాకు మురుకులు పిండి ఆడించున్నారు అత్తయ్య. సో సరే ఎలాగో డే టైమ్స్లో అయితే చేయలేకపోతున్నామండి. ఇట్స్ లైక్ వెరీ హాట్ ఇన్ వైజాగ్. ఐమ్ టెల్లింగ్ యూ, టెంపరేచర్ చూస్తే ఏమో తక్కువ కనిపిస్తుంది, బట్ హ్యూమిడిటీతో లిటరలీ మెంటల్ వస్తుంది. సో ఈ పిండిలో బియ్యం, మినప్పప్పు, శనగపప్పు, నాకు కొలతలు అయితే కరెక్ట్గా తెలీదు. సో అవన్నీ ఉన్నాయన్నమాట. సో నేను జల్లించేసుకొని హాట్ వాటర్ పెట్టుకున్నాను ఆల్రెడీ ముందే. దాంట్లో కొంచెం వాము అండ్ కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు నార్మల్గా దీన్ని ఇన్స్టెంట్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా రైస్ ఫ్లోర్ బయట దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండి తీసుకొని దాంట్లో కొంచెం శనగపిండి మిక్స్ చేసుకొని కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చేయొచ్చు. సో ఆయిల్ హీటింగ్ కోసం పెట్టేశాను నేను. సో దీన్ని అయితే మంచిగా ఆయిల్ చేసేసుకుంటున్నా. లోపలంతా ఆయిలింగ్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా దాని నుంచి రావడానికి అని చెప్పేసి. అండ్ ఇదైతే ఇలా ఉంది. దీన్ని మనం ఇలాగ ఏదైనా స్నాక్స్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడానికి మురుకులు, చెక్కి ఇలాంటివి బాగుంటాయి అన్నమాట. సో దీంట్లో ఒక సాల్ట్ది కొంచెం 2 వేస్తే మనకి జంతికలు నూనె లాగా అని చెప్పి అత్తయ్య అన్నారు. సో ఇంకా అత్తయ్య వచ్చారు. అత్తయ్యకి ఆ డివైస్తో మురుకులు వేయడం రాకపోతే ఇంకా అత్తయ్య స్టైల్లో ఉండేది తీసుకున్నారనమాట. సో అది తీసుకొని అత్తయ్య వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా సరే అని అత్తయ్య నేను ఇద్దరం కలిసి, అత్తయ్య ఏమో అలా తిప్పేస్తూ ఉంటే నేను ఆయిల్లోంచి తీసి బయట వేసేస్తున్నా. ఇంకా అలాగా మేమైతే నిన్న మురుకులు చేసుకొని యమ్మీగా ఎంజాయ్ చేస్తాం. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు #విహారీ.